కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ఆర్కే మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు. కల్తీ మద్యం ఘటనను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా లైసెన్స్దారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా, యాప్లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు. ఏ స్థాయిలో వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వలన. గత ప్రభుత్వం కల్తీ మద్యం వలన 35 లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది. రోడ్డును పడ్డారు. అలాగే 32,000 మంది ప్రాణాలు పోతే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం వలన కల్తీ మద్యం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది. వాళ్ళు మాత్రం 3,500 కోట్లు దోచుకున్నారు. వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలితీశారు. ఇది ఎంతవరకు సమంజసం? అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలిస్తారా? ఎంత దుర్మార్గం! అందుకే ఈ రోజు కల్తీ మద్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ రోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడో ఒక ఎదవ కల్తీ మద్యాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాడు. ఊరుకుంటామా? వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ నేను అడుగుతున్నా, ఆ రోజు జంగారెడ్డిగూడెంలో 30 మంది ప్రాణాలు మీ కల్తీ మద్యం దాగి చనిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు? ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంలో చనిపోయారు, ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మందు దాగి. అట్లాగే మాచర్లో తెలంగాణ మద్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్మినా, నాటు సారా అమ్మినా మీరు ఎందుకు